సారీ మేయింగ్. ఎందుకొద్దు? నా వయసులో అమ్మ డైవింగ్ చేసేదంటగా. 25,000 అడుగుల్లో కాదు. అంటే ప్రమాదకరం అంటున్నావా? నీకు ప్రమాదకరం, కానీ మాకు కాదు. సైకాలజీలో దీన్నే కాగ్నిటివ్ డిసోనెన్స్ అంటారు తెలుసా? కానీ మా వరల్డ్లో ఇది తండ్రి బాధ్యత. నువ్వు నన్ను సైంటిస్ట్గా పరిగణించడం మొదలు పెట్టాలి. 14 ఇయర్స్కా? అదే కదా, మానవుల్లో ప్రతి సిస్టమ్, ప్రతి డైవ్ ప్రోటోకాల్, అక్కడ చూసిన ప్రతి జంతువు నాకు తెలుసు. హే చూడు, నువ్వు మానవానికి రావచ్చు డైవ్ అబ్జర్వ్ చేయడానికి, అంతవరకే. జూమింగ్ మెగ్తో ఈత కొడుతున్నాడు. హైకి వైటల్స్ ఎలివేట్ అయి ఉన్నాయి, జాగ్రత్త. దానికి నీ గురించి తెలిసి మెగ్తో స్విమ్ చేయాల్సిన అవసరం ఏముంది జూమింగ్? నేను ఒక ప్రయోగం చేస్తున్నాను జోనస్. దాని పళ్ళ కింద నలుగుతావా లేదానా? అంకుల్ పిచ్చి పట్టిందా? ఏం పర్లేదు, నేను దానికి చిన్నప్పటి నుంచి శిక్షణ ఇస్తున్నాను. ఒక మెగ్కి ట్రైనింగ్ ఇవ్వలేం జూమింగ్, కానీ ఒకవేళ మేయింగ్ ముందు చావాలనుకుంటే అలాగే చేయి. $50 పన్నం. ఇది బ్యాడ్గా ఎండ్ అవుతుంది. నా తరపు నుంచి ఇంకో 50. షార్క్ మీద నేను పందెం కాస్తాను. ఏంటి షార్క్ మీద పందెం వేయటం నువ్వు? ఇది అపశకనంలా ఉంది. కమాన్ గాయ్స్, ఫోకస్. ఇదే జోక్ కాదు. జూమింగ్, నీకు ఇందాక చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఇదో భయంకరమైన ఆలోచన. మెగ్స్ ని మనుషులతో కలపడం చాలా ప్రమాదకరం. హైకీకి నాకు ఒక ప్రత్యేకమైన బంధం ఉంది. ఇలా చూడండి, 1 క్లిక్ రావడానికి, 2 క్లిక్స్ వెళ్ళిపోవడానికి. అది మన వైపే చూస్తున్నట్టుంది. చూసారా? అది వెనక్కి వస్తుంది. హార్ట్ రేట్ పెరిగింది, వేగంగా వస్తుంది. meters. నెమ్మదిగా నెమ్మదిగా. హైకి నేను. అది స్పందించట్లేదు. కమాన్ హైకి. 200 meters. 100 meters. జుమింగ్ వచ్చేయి, మించిపోయింది లేదు. అది వేగంగా వస్తుంది. 50 meters. 20 meters. తినేసిందా? ఏమో తెలీదు, నేను చూడలేకపోయా. నేను అతను చూడలేకపోయా. ఇదొక చెత్త ఐడియా అని నాకు ముందే తెలుసు. సాధించాం. పిచ్చి పట్టిందా? నాకేం కాలేదుగా. ఎక్సైటింగ్గా ఉంది కదా. దానికి ఉన్న సమస్య ఏంటో నాకు అర్థం కాలేదు. ఒక వారం నుంచి వింతగా ప్రవర్తిస్తోంది. నువ్వెన్నిసార్లు క్లిక్ చేసినా సరే, ఇక్కడ సమస్య ఏంటంటే అదొక మెగ్, దానికి నువ్వు బిస్కెట్వి. అదలా ఉంచితే మెయిన్ చాలా భయపడిపోయింది. నువ్వేం మాట్లాడాలి? అవును, ఆ షిప్లో నువ్వేం చేసినట్టు? వద్దులే, నువ్వేం చెప్పుకో, వినాలని కూడా లేదు. మన ఇన్స్టిట్యూట్ లక్ష్యమే సముద్రాలను కాపాడడం కదా. మనం ఎలాంటి చట్ట వ్యతిరేకమైన పనుల్లో పాలు పంచుకోకూడదు. అలాంటి వాళ్ళంటే నా కొళ్ళు మంట. మంచిది. ముఖ్యంగా రేడియో యాక్టివ్ చెత్తను డంప్ చేసేవాళ్ళంటే. నువ్వు ప్రతిసారి బయటికి వెళ్ళినప్పుడు కొత్త ప్రమాదాల్ని కొని తెచ్చుకుంటున్నావు. నీకు నాకు అది బాగా తెలుసు అనుకుంటా. ఇది అది ఒకటి కాదు. నా పనుల్లో ప్రమాదాల్ని అంచనా వేయొచ్చు. అవును, ఇందాక చూసాగా. నువ్వు మీ అమ్మని మిస్ అవుతున్నావా హైకి?
మానవన్ వెళ్ళడానికి సిద్ధమా?